అమరజీవి పొట్టి శ్రీరాములు కృషితోనే దేశంలో అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా చిన్నమ్మవారి శాల వద్ద నున్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా ప్రకటించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని మంత్రి తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం తన సొంత నిధులు ₹1 కోటి ఇస్తున్నట్లుగా టీజీ భరత్ ప్రకటించారు. జయంతి కానీ అఫీషియల్ ప్రోగ్రామ్స్గా డిక్లేర్ చేసింది ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ. మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్ చేయాలా. ఎందుకంటే ఆయన చేసిన సాక్రిఫైస్ అండి, నాట్ ఏ జోక్. ఈరోజు ఎవరు వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి అంటే తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, తమిళ్ వాళ్ళకి ఒక రాష్ట్రం, మరాఠీస్ ఇట్లాంటివన్నీ ఏర్పడిండేది మెయిన్ రీజన్ బికాజ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. ఆయన కానీ ఆ రోజు ఆలోచన చేయకుండా ఒకే ఒక మనిషి ఆలోచన చేసింది, ఒక స్ఫూర్తి తెచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరూ కూడా ఒక చోటు ఉండాలా, ఒక రాష్ట్రం ఉండాలా అని చెప్పి ఆయన త్యాగం చేయడంతో చాలా రాష్ట్రాలు, దాని తర్వాత లాంగ్వేజ్ స్పీకింగ్వి రాష్ట్రాలు ఏర్పడడం జరిగిందనమాట. సో ఆయన ఒక పట్టుదల ఉంది అంటే, ఒక మంచి ఆలోచన ఉందంటే ఒక మనిషి ఎంతైనా చేయగలుగుతారు అనేది ఒక ఎగ్జాంపుల్ పొట్టి శ్రీరాములు గారు. అదే కాకుండా సోమిశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినట్లు ఆల్రెడీ అమరావతిలో మనకి 5 acres పైన